నమస్కారం మిత్రులు, వీడియోలకి స్వాగతం. మొన్న పడ్డ తొలకరి వర్షాలకు నేల తల్లి ఎలా సింగారం జరుపుతుందో, నేల తల్లికి ఎలా జరుగుతుందో చూడండి. ఈ అందమైన చేను చెవక దున్నుతుంటే ఆ ఎర్రని మట్టి ఎంత, ఈ ప్రకృతి ఎంత అందమైనది. ఆ ప్రకృతిని యొక్క స్వచ్ఛదనాన్ని కాపాడే వాడే రైతన్న సృష్టిస్తాడు. రైతన్న ప్రకృతితో మమేకమై ఉంటాడు. అది రైతన్నకు మాత్రమే దొరికిన అద్భుత అవకాశం. రైతన్న బాగుండాలి, పచ్చదనంగా ఉండాలి. చూడండి ఎంత మంచి, చూడండి ఇక్కడ చిక్కుల చెట్లకు పూత ఉన్నది. ఇవి కత్తెర పూలు అంటున్నాయి. ఇది కాయ మంచి స్వీట్గా ఉంటుంది. సీతాఫలం చాలా మందికి దూరం, కానీ మాకు చాలా దగ్గర అండి. సీతాఫలం పండు మాకు చాలా మా ఊళ్ళో విరివిగా పెసాయి. కొన్ని ఊళ్ళలో ఈ చెట్లే ఉండవు. మాకు ఎంతో అద్భుతమైన ఫలాలు మా చేనులలో చెరుకు వద్ద ఉంటాయి. చూడండి ఎంత మొన్నటి వర్షాలకు చెట్లు మంచి పచ్చని గాని వచ్చింది. మిత్రులారా చూడండి ఎంత సుందరమైన దృశ్యమో, అద్భుతంగా ఉన్నది. నేల తల్లి ఎంత అందమైనది, ఎంత ఆప్యాయమైనది. మన స్వచ్ఛతనం మన దగ్గర తన గుండెలో తీర్చుకుంటే చల్లదనంతో తన ఒడిలో చేస్తుంది. చెట్టు కింద ఎంతో స్వచ్ఛం, ఎంతో హాయి ఉన్నది. అది ఓన్లీ ప్రకృతితోనే స్వచ్ఛం. ఏ మేడలు, ఏసీలు ప్రకృతి తల్లి ముందు పనిచేయవు. వేప చెట్టు తల్లి ఎంత చల్లదనం ఉంటుంది చూడండి. సీతాఫల పళ్ళు ఎంతో పేదవాడే యాపిల్, అన్ని రకాల పోషకాలు ఉండే అద్భుతమైన ఫలం అండి సీతాఫలం. చూడండి నేల దుక్కిలుతున్నాయి. ఇలా కుంకుమ మాదిరిగా సింగారిస్తులు రైతన్నలు కీర్తనాలు ఇస్తే ఆ పచ్చదనం పెరుగుతుంది. చూడండి తేనె కందిరీగల జుంకారాలు చూడండి. ఏ అద్భుతమైన దృశ్యం, చాలా అద్భుతంగా ఉన్నది. పూలపై మకరందాన్ని సేకరిస్తున్న కందిరీగలు. ప్రకృతి తన యొక్క పని తాను చేస్తుంది, కానీ మానవాళి దాన్ని నాశనం చేస్తున్నావు. ఇలాంటి చూడండి ఎంత స్వచ్ఛంగా మకరందాన్ని ఆ కందిరీగ మాత్రం సేకరిస్తుందో. ఇదంతా మన కోసం, ప్రకృతి సమతుల్యం కోసం చేస్తున్నారు. ఒక్కడు చెమలు అంతా ఆహారం వేసుకొని ఈ లోకానికి పుణ్యం చేస్తుంది ఆ చిన్నటి కీటకం. కానీ మన మనుషుని మూడు సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ప్రకృతిని ఇబ్బంది పెట్టకండి. ఆ ప్రకృతి మిమ్మల్ని ఇబ్బంది పడితే మీరు తట్టుకోలేరు, మాడిపోతారు. చూడండి మిగతా జీవులు అసలు ప్రకృతిలో మమేకమై వారి పెంపుదలలో ఒకరినొకరు తోడ్పాటు ఉంటుంది. మన మానవ జాతి జరిగిన సీతాఫలం పుష్పం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. మిత్రులారా సీతాఫలం మంచి విటమిన్స్, పోషకాలు ఉన్న ఫలము. మన అడవి తల్లి ఫ్రీగా ఇస్తుంది. కానీ మనకు ఈ పట్టణాల్లో ఉన్న మోజుతో పల్లె తల్లిని, నేల తల్లిని, ప్రకృతి అమ్మను దూరం చేసుకుంటున్నాము. ఎన్నో అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాయి. ఎప్పుడైతే ప్రకృతిని దూరం చేసుకున్నామో రోగాలకు దగ్గర అవుతున్నాం. థ్యాంక్ యూ.